పక్క వాళ్ళ కన్నా ముందు మనం తీసుకెళ్లాల్సిన ఈ న్యూస్ మీడియా కన్నా కూడా చాలా స్పీడ్గా పనిచేసింది సార్. అంటే వాళ్ళంతా స్పీడ్గా చేసిండ్రు కాబట్టి నేను వాళ్ళతో క్యారీ ఉన్నాయి. లేకపోతే స్లోగా చేస్తే నాకు లాస్ట్కి వస్తుంది నిజంగా. చాలా సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నాకు సంబంధం లేనట్టు కూర్చున్నారు. అంటే సెట్లో కూడా ఇలానే కూర్చుంటారా లేదంటే అలా ఏం లేదండి. మాట్లాడుతున్నారు అంటే కొంచెం భయపడుతూ చేశారా లేదంటే అట్లా ఏం లేదు. ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, అందరికీ ఉంటుంది అది కామన్. సో అలానే నాకు క్యారీ చెప్పాలనుకున్నది ఏంటో చాలా బాగా కన్వీన్. బట్ చాలా ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు లైక్ నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు, సంథింగ్ కాంట్రవర్సీ అవ్వాలనుకోవట్లేదు అని చెప్పి యూ స్పోక్ వెరీ హై, చాలా హైలో మాట్లాడుతున్నాడు. వాట్ మేడ్ యూ టు స్పీక్ అంటే బేసిక్గా నేను ఇప్పుడు నాకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది, ఏదో ఒక రోజు స్టేజ్ దొరుకుతుంది అని తెలుసు, మాట్లాడాలని తెలుసు. మేబీ ఒక 10 years బ్యాక్ మేబీ నాకు ఈ స్టేజ్ దొరుకుంటే నేను ఇలా మాట్లాడాను సార్. దిస్ 10 years హ్యాస్ సో మచ్ ఆఫ్ జర్నీ సార్. అది చెప్పుకుంటే అందరూ వాళ్ళ జీవితాలు చేసుకోవడానికి దే హ్యావ్ టు అండర్గో సంథింగ్ సార్. అది తప్పదు. ఇంకా నా కోసం చేస్తున్నాను సార్, రేపు పొద్దున్న హీరో అయితే నేను చేస్తాను. సో బట్ ఆ జర్నీ చాలా నేర్పించింది సార్. నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను ఆ జర్నీకి. బికాజ్ కొంతమందిని పడి లేపుతుంది, కొంతమంది లేపి పడేస్తుంది అంటారు కదా జనాలు జీవితాలు. సో నన్ను పడేసి లేపుతుందని అనుకుంటున్నాను సార్, నేను నమ్ముతున్నాను. చూడండి మీరు అన్నారు కదా, ఒక 10 years పీరియడ్ చూసుకుంటే కంప్లీట్ సినిమా మెట్రిక్స్ అన్ని చేంజ్ అయిపోయాయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం కొత్త యాక్టర్స్ వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వరల్డ్ సినిమాని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో ఇలాంటి టైంలో సినిమాని చేయడం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం దాన్ని అంతే అగ్రెసివ్గా ప్రమోట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ రిలీజ్ వరకు. సో మీ ఇన్వాల్వ్మెంట్ లైక్ వాట్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ స్ట్రాటజీ? అయినప్పుడు పెళ్ళైంది, ఇప్పుడు పాప పుట్టింది. నా జర్నీ అంతా సోలో ఉండింది. ఇదే నా పాప, ఇదే నా లైఫ్ అన్నట్టుంది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లేకుండా సార్, ఓన్లీ ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. సో దీన్ని ఎంతవరకు నర్చర్ చేయగలుగుతా, ప్రమోట్ చేయగలుగుతా, ఎంత పాసిబిలిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇండివిజువల్గా కానీ నాకేమున్నా నా క్రియేటివ్ వేస్లో మేము ఏం చేయగలుగుతా చేద్దామని ఆల్ అవుట్ వెళ్దామనుకుంటున్నాం. బట్ మేము ఎంత అఫోర్డ్ చేయగలుగుతాం యాజ్ ఇండివిజువల్ ఎనర్జీ వైజ్గా, యాజ్ ఫినాన్షియల్ కండిషన్స్లో కానీ ఏం చేయగలుగుతాం మాకు తెలియదు సార్. ఇంకా విత్ దిస్ టైం ఎంత కుదిరితే ఎంత ముందుకు పెడతాం. అయితే ఎంతవరకు సాటిస్ఫై చేశాను ఆర్ బెస్ట్ చేశాను అనేది మా డైరెక్టర్ గారు అడగాలి. ఆయన నెక్స్ట్ ఈవెంట్స్లో వస్తే మీరు అడగండి ప్లీజ్, నేను కూడా తెలుసుకోవచ్చు సార్. ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు చేయరు నాతో, వేరే అందరి గురించి మాట్లాడతారు, నా గురించి ఏ రోజు మాట్లాడలేదు ఆయన. అండ్ సార్ నేను పర్సనల్లీ ఎప్పుడూ ఉంటుంది కదా సార్ మనకు ఆశ, ఇంకేదో చేయవచ్చు అని అనిపిస్తుంది కదా, ఆ హంగర్ ఉంది సార్. డెఫినెట్లీ ఇంకేదో చేయగలుగుతున్నాను హంగర్ ఏదో దానికి లిమిట్ లేదు. అండ్ సార్ కమిట్ క్యారెక్టర్ ఫాదర్కి చిన్నప్పుడు తెలియదా అంటే యాక్చువల్లీ అక్కడే మీకు లాక్ పాయింట్ ఉంది సార్. మీరు కథ చూసినప్పుడు యూ హ్యావ్ సీన్ here and there of the story, making it a drama for 2 minutes. So for a film of a feature length lo you will experience the whole life with it. appudu logically father eppudu identify chesadu daniki repercussions em vachinayi anedi definitely చూస్తారు సార్. అది చాలా రీజనబుల్ అండ్ లాజికల్ ఉంటుంది సార్. మన తెలుగు ఎండింగ్లో ఉంటుందా, తమిళ ఎండింగ్లో ఉంటుందా అది కొంచెం చెప్తారు? పాస్ అయ్యా సార్. అంటే బేసిక్గా సార్ ఎండింగ్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్లీ ఎవరిని బాధ పెట్టయితే పంపే ఉద్దేశం మాకు లేదు సార్. బికాజ్ మేము ఈ పాజిటివ్ అనే పేరులో ఉన్నాం కాబట్టి హోప్తో పంపాలనుకుంటాం సార్. వీ వాంట్ టు సెల్ హోప్ సార్. సినిమా హోప్ సెల్ చేస్తే బాగుంటుందని నేను నమ్ముతాను, డైరెక్టర్ కూడా నమ్ముతారు. సో ఇట్ గివ్స్ హోప్ సార్, చాలా సాలిడ్ హోప్ ఇస్తుంది, సంతోషం పెడుతుంది, ఒక సాటిస్ఫాక్షన్తో వెళ్తారు బయటికి. అదైతే జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. హౌ డూ యూ ఫీల్ సార్? అంటే అంత పెద్ద క్యారెక్టర్ మీరు క్యారీ చేస్తున్నారు, 2 years ఉన్నారు, మేబీ 20s లో ఉన్నారు మీరు. ఓకే, హౌ డూ యూ ఫీల్ సార్? ఇంత ఈ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ మీరు అంటే ఎస్పెషల్లీ మా మేడం హ్యాండిల్ చేస్తున్నారు. నన్ను డైనోసార్ అంటారు సార్, డైనోసార్ అంటారు. అంటే నేను చాలా రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను సార్. నేను కరెక్ట్ ఇంకా పీజీలో యాక్టింగ్ నేర్చుకొని ఇలా యాక్టర్ అయిపోదాం అన్న టైంకి కోవిడ్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 3 years అలానే ఇంట్లో చిన్న అంటే మంత్లీ ఒక్కరోజు షూట్కి వెళ్తే మంచిగా ఉంటుంది అని అనిపించేది.
6 monthsకి 1 day వెళ్ళేవాడిని, తర్వాత 3 monthsకి 1 day అయింది, తర్వాత 1 monthకి 1 day అయింది. సో యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ లివింగ్ దట్ 1 day. అంటే టు బీ ఆన్ సెట్ ఈజ్ అ డే ఐఎమ్ యాక్చువల్లీ లివింగ్. ఎందుకంటే మిగతా రోజులంతా ఏదైతే ప్రిపేర్ అవుతుండే సార్, ఐ వాజ్ నాట్ డిప్రెస్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ వాజ్ ప్రిపేర్డ్, ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి. సో ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు రావడం అన్నది అసలు నేను ఏదో ఒక రోజు అనుకున్నాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవ్రీ 1 monthకి 20 days షూట్ చేస్తానని చెప్పి. ఐ హ్యావ్ అరైవ్డ్ అండ్ ఇక్కడ అరైవ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 9 years 11 months పట్టింది. ఐ థింక్ ఆ 9 years 11 months నన్ను ఈరోజు మల్లేష్గా నిల్చోబెట్టింది మీ అందరి ముందు. ఐ థింక్ ప్రిపరేషన్ ఎప్పుడు ఎవరిని ఫెయిల్ చేయదు సార్. ఐ థింక్ ఇఫ్ యూఆర్ ప్రిపేర్డ్ ఇనఫ్, ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా చరణ్, సుబ్బాబయ్య, మా పద్మ గారు, సత్య గారు ఇలాంటి వాళ్ళ తోడుంటే మీరు ఎంత దూరం అన్న వెళ్ళగలుగుతారు. అండ్ నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే, అందరూ అనుకుంటారు ఒక మంచి యాజ్ అన్ యాక్టర్గా ఒక మంచి కథ సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక మంచి కథ చేస్తున్నారు సో యాక్టర్స్ అని. కానీ ఒక కథనే ఒక మంచి యాక్టర్ ఎంచుకుంటుంది సార్, ఒక కథనే వాళ్ళ టీం ఎంచుకుంటుంది. సో దాన్ని నేను బాగా నమ్ముతాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ ఇట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది నాకు. నేను ఏదైతే నమ్మానో అది మీరు చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 365 days డబుల్ కాంట్రిబ్యూట్ చేస్తారు. చిన్న మాట, ఎంత అదృష్టాలని కలలుగానే క్యారెక్టర్ ఈయన పడింది. మొన్న చదివాను ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారి గురించి. చిన్న వయసులో అతి పెద్ద వయసు క్యారెక్టర్ వేసిన ఆయన 30 ఏళ్లలో భీష్ముడి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ వేశారు. వేసి ఆ బాడీ లాంగ్వేజ్ మీలో అనుమానమే అనిపించింది నాకు. అంటే పక్కన మీతో చేశాను కదా, యాక్టింగ్ చేస్తుంటే ఎంత డెడికేషన్ అంటే మేమందరం మామూలుగా పక్కన అటు ఇటు కూర్చున్నా కూడా ఈయన ఆ ప్రిపరేషన్లో ఉండేవాడు. అంటే మైండ్కి ఏ చిన్న ఎక్స్ప్రెషన్ వచ్చినా ఏదొచ్చినా ఎలా చేయాలన్నా దాని మీద వర్కౌట్ చేసేవాడు. ఎప్పుడు మా ముందు కూడా అదే బాడీ లాంగ్వేజ్, ఒక అంత పెద్ద కొడుక్కి ఇంత చిన్న తండ్రి చేసే విధానంలో చాలా ఎగురుతాను అనమాట. ఎంతో బాగా చేశారు. ఇంకోటి సుజాత గారు, అమ్మ మాకు ఎప్పటి నుంచో వాళ్ళ మదుకున్నాం ఒకే చోట. ఆమె మౌనానికి, అంటే ఇందులో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి, ఆమె మౌనానికి ఒక్కొక్క మౌనంగా ఒక సైలెంట్ షాట్కి ఒక పారాగ్రాఫ్ డైలాగులు రాయాలి. ఆ పారాగ్రాఫ్ ని కుదించి ఒక ఎక్స్ప్రెషన్ తో ఆమె కవర్ చేసింది. సినిమా అంటే ఫుటేజ్ ఒక జస్ట్ ఒక లుక్ తో చేయొచ్చు. అంటే మా కాంబినేషన్ లో పడ్డాయి. పడ్డ తర్వాత నేను వాగుడు, నేను ఏదైనా డైలాగ్ ఏదైనా చెప్తే ఆమె జస్ట్ ఇట్లా చూడడం, ఇలా ఒక చూపుతోని మొత్తం నాకు అర్థమయ్యేలాగా నేను ముడుచుకొని పోయేలాగా ఆ రకమైన ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా చేసింది. అసలు మాటలు లేవు, మౌనం అంటుంది అంటాను. నువ్వు చేసిన మాటలు గోల, అది ఈ గోల కంటే ఎక్కువ. జనాలలో రచ్చ లేపుద్ది నీ క్యారెక్టర్, ఇది గ్యారంటీ ఇస్తున్నాను. డెఫినెట్ గా రచ్చ చేస్తుంది చూడండి. ఆల్ ద బెస్ట్. నాకు కూడా మంచి అవకాశం ఇచ్చిన చరణ్కి, డైరెక్టర్కి చాలా రుణపడి ఉంటాను ఈ క్యారెక్టర్ వల్ల. ఎందుకంటే అద్భుతం, అసలు ఇలాంటి క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ రావు. ఎలా వెతుక్కుంటూ వచ్చిందో ఏమో, నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు, నాకు ఇచ్చావు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కాపీ చూసారా? ఇక్కడ కూర్చొని క్వశ్చన్ అడుగుతాం, అంటే ఆ క్వశ్చన్ అడగడం బాగుందా, యాక్ట్ చేయడం బాగుందా? అది బిందాస్ కదా, మనం అడిగేటప్పుడు ఎవరు అన్నట్టు ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నదాన్ని కదా నేను. అక్కడ ఉంటే ఆ ఫీల్ వేరు, ఆ కిక్ వేరు. ఇక్కడ ఉంటే ఇది కొనుక్కుతుంది కాదు, క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ రాస్తున్నట్టుంది కదా. ఏం లేదు, నాన్నదమ్ములు నాకేయలేదు వాళ్ళు. ఈ రోజు నేను ఇటు రేపు అంతే, ఏం లేదు అట్లాంటిది ఏం లేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాన్న పేరు సత్యనారాయణ, సత్యదేవ్, సత్యరాజ్, సత్య చాలా సత్యాలు ఉన్నారు ఇండస్ట్రీలో అని చెప్పి సత్యదని పెట్టుకున్నారు. ప్లీజ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాలో స్టోరీ హీరో అయితే ఆ స్టోరీలో ఉన్న మీరు కూడా హీరోని. ఎందుకంటే ఆ లుక్ అసలు ఎక్కడ చూస్తున్నారు, ఆసమ్ ఉంది. సో ఇంకా
టీజర్ లాస్ట్ కల్లో మన అన్న ఒక మాట అన్నారు, సినిమా ఇది పక్కా హిట్ కదా అని. అవునా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీ ఫీల్ ఏంటి? పెద్ద క్యారెక్టర్. సో అంటే మీరు చూస్తే సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ రియలీ గుడ్ యాక్టర్స్, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా కూడా దే ఆర్ మూవీస్ వేర్ దేర్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ అవుట్ స్టాండింగ్. దే ఆర్ ఆల్సో మూవీస్ వేర్ దేర్ క్యారెక్టర్స్ ఆర్ కనిపించదు. ఐ థింక్ క్యారెక్టర్స్ కమ్ ఫ్రమ్ గుడ్ రైటింగ్, అది నేను బాగా నమ్ముతాను. సో అన్లెస్ అది పేపర్ మీద అంత బ్యూటిఫుల్గా పెట్టుండకపోయి ఉంటే నాకు అంత ప్లే చేయడానికి అంత మెటీరియల్ ఉండేది కాదు సార్. సో ఆ క్రెడిట్ అంతా నేను మా డైరెక్టర్ అండ్ రైటర్ సుబ్బాబయ్యకే ఇస్తాను. ఆయన అంతా బ్యూటిఫుల్గా రాశాడు కాబట్టి నేను దానికి యాడ్ చేయగలిగాను. లైక్ ఫర్ సపోజ్ మీరు ఆ సీన్లో చూసుంటే లైక్ ఒక టెంట్ హౌస్లో కూర్చొని తాగుతూ ఉంటారు. సో మా బాబాయ్ ఎల్లో కలర్ కర్చీఫ్ పెట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎల్లో కలర్ కర్చీఫ్ ఎందుకు బాబాయ్ అంటే, అది నాకు చాలా సెంటిమెంట్ రా, భలే ఉంటుందని. సో ఆ బ్లూ కలర్ షర్ట్ మీద లైక్ ఓహో తాగితే కారుతుంది, లైక్ మనం స్టఫ్ అంటే నేను తాగను కానీ చూశాను. సో స్టఫ్ అదంతా తింటే చేయి మొత్తం మట్టి మట్టి అవుతుంది. బట్ మల్లేష్ ఇస్ లైక్ వెరీ క్లీన్ గా. సో కర్చీఫ్ ఖచ్చితంగా ఉండాలి. సో నేను నన్ను చూస్తే కర్చీఫ్ లేకుండా సినిమా ఉండను, సినిమాలో నేను ఎక్కడ ఉన్నాను. సో అలా కర్చీఫ్ యాడ్ అయింది. సో అలా కొన్ని దగ్గర బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్ నడుము నొప్పి రావచ్చు. సో అలాంటివి చిన్నవి నేను యాడ్ చేయగలిగా, ఎందుకంటే స్క్రిప్ట్లో అంత బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి సార్. మీరు చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, నేను ఎక్కువ చెప్పలేను. సో నేను అలా ఎంజాయ్ చేశాను, నేను యాజ్ అన్ యాక్టర్కి ఎంజాయ్ చేశాను కాబట్టి మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ రియలీ గుడ్ రైటింగ్. ఇఫ్ యూ గివ్ రియలీ గుడ్ రైటింగ్ టు రియలీ అన్ యాక్టర్, డెఫినెట్లీ దాన్ని బెస్ట్ వేలో పోర్ట్రే చేయాలని అనుకుంటారు. అలానే నాకు ఛాన్స్ వచ్చింది, నేను నా సర్వశక్తుల ప్రయత్నించాను, అలా చేశాను సార్. ద్వేషం వెతుక్కుంటూ పోతే ఏం శరణ్ గారు సార్, సో టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఇంత మంచి స్టోరీ యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ సార్. నేను గ్యాప్ కోసం చూస్తున్నా, ప్లీజ్ ఒక్కసారి నేను అంత పెద్ద కటౌట్ కొట్టించి డ్రీమ్ బ్రదర్స్ నేను ఎవ్వరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. నేను అన్నాను కదా సార్, మాకు ఆపర్చునిటీ ఇచ్చిన మనిషి, డబ్బు ఖర్చు పెట్టిన మనిషి, తన ఫుడ్ పెట్టిన ప్రతి రూపాయి మా మీద పెట్టారు. అండ్ వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అడిగారు, నేను చూపించుకోగలిగిన. అండ్ ఒక వీడియో బయట ఉందండి, లాస్ట్లో మీరు ఏమనుకున్నట్టు 40 seconds ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా ఇంత అంటే స్టోరీ లైన్ కానీ అది కానీ చాలా బాగుంది. సో ఓటీటీ డీల్ ఏమన్నా అయ్యిందా? సార్ యాక్చువల్లీ నేను టీజర్ చూపించాను సార్. ఎవరు ఏంటి అని డిస్క్లోజ్ చేయను, బట్ టీజర్ చూపించాను సార్. నచ్చింది. ఫిల్మ్ మ్యూజిక్ కొంచెం జరుగుతుంది సార్. వన్స్ దట్ ఈస్ డన్ నేను వాళ్ళకి రివ్యూ వేస్తాను సార్. అప్పుడు మా ఫర్దర్ డిస్కషన్ జరుగుతాయి సార్, థియేట్రికల్ కానీ ఓటీటీ కానీ.